హిస్ట్రోస్కోపీ అనేది మహిళలకు ఎంతవరకు అవసరము? సో, ఎప్పుడు చేయించుకోవాలి? ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకి విమెన్‌లో ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ అని సస్పెక్ట్ చేస్తామో, సో, అంటే మనం హిస్ట్రోస్కోపీ చేస్తే 100% మనకి బేబీని పెట్టే అంటే బేబీ ఇంప్లాంట్ అయ్యే జాగా అనమాట. అంటే ఆ యుట్రైన్ క్యావిటీ గర్భాశయం లోపల స్పేస్ అనేది ఎలా ఉంది? బేబీ ఇంప్లాంటేషన్‌కి సరిగ్గా ఉందా? లేదా? సో, దీనికోసం హిస్ట్రోస్కోపీ అనమాట. సో, ముఖ్యంగా ఏ సందర్భాల్లో అంటే మనకి ఐవీఎఫ్ అనేది ఫెయిల్ అయినప్పుడు కానీ, లేదు మనకి అబార్షన్స్ అవుతున్నప్పుడు కానీ, నెక్స్ట్ మనం ఏమైనా చిన్న చిన్న మైక్రో పాలిప్స్ అంటే చిన్న చిన్న కంతులు లాంటివి, ఫైబ్రాయిడ్స్ లాంటివి, లేదా మనకి చిన్న సెప్టమ్ లాంటిది అట్లాంటివి సస్పెక్ట్ చేస్తున్నాం, లేదు ఎండోమెట్రియం లోపల లైనింగ్ థిక్నెస్ అనేది చాలా సన్నగా ఉంది, సో లోపల మనకి ఏమన్నా అతుకులు లాంటివి ఉండొచ్చు, సో అట్లా సస్పెక్ట్ చేస్తున్నప్పుడు కానీ, లేదు ఊరుకూరికే ఏమన్నా ఇన్ఫెక్షన్ లాగా ఫ్లూయిడ్ ఊరుకూరికే మనకి నీరులాగా గర్భాశయం లోపల కనిపిస్తుంది, ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉండొచ్చా అని చెక్ చేసుకోవడానికి. సో ఇట్లా అన్నమాట మనం ఈ రీజన్స్ అన్నిట్లో కూడా మనం హిస్ట్రోస్కోపీ అనేది రికమెండ్ చేస్తాం. సో దీనివల్ల మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం చిన్న కెమెరా అనేది చూసుకొని అనేది పెట్టుకొని లోపల అంతా ఒకసారి యుట్రైన్ క్యావిటీ గర్భాశయ లోపల భాగం ఎట్లుంది అనేది చెక్ చేసుకొని వెంటనే మనకి ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే మనకి ఇట్లా కంతులు లాంటివి ఉన్నా, లేదు గోడలు లాంటిది ఉన్నా, అట్లాంటివి ఉన్నా ఏమన్నా ట్రీట్ చేసుకోవచ్చు అనమాట. లేదు మనకి పొర అనేది సరిగ్గా పెరగట్లేదు, మనకి ఇట్లా ఎడెషన్స్ లాంటివి ఏమన్నా కనిపిస్తున్నాయి అన్న ఎడెషన్స్ ని రిమూవ్ చేసుకోవడము, లేదు చిన్న ఇంజెక్షన్ అనమాట ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, సో పొరని ఇంకా యాక్టివేట్ చేయడానికి అట్లాంటి ఇంజెక్షన్స్ ఇచ్చుకోవడం. సో ఒకటే సిట్టింగ్ లో మనకి ఏమన్నా ప్రాబ్లం ఉందా తెలుసుకోవడం, దానికి తగ్గ ట్రీట్మెంట్ చేసుకోవడం, సో ఇది పాసిబుల్ అనమాట. సో ఇది అడ్వాంటేజ్, అంటే మనం చూసుకొని వెంటనే ట్రీట్మెంట్ కూడా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల మనకి బేబీని అంటే పెట్టేటప్పుడు సక్సెస్ అనేది కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి.